బ్యాంకుల్లో వడ్డీ తగ్గిపోయింది, షేర్ మార్కెట్లో పెడితే వస్తుందో అదో తెలియదు. ఓకే, మిగతా ఇన్వెస్ట్మెంట్స్ అన్నింటిలో కూడా రిస్క్ ఉందండి. రియల్ ఎస్టేట్ రిస్క్ ఫ్రీ, దీని పేరే రియల్ ఎస్టేట్, నిజమైన సంపద. కాబట్టి రియల్ ఎస్టేట్ రిస్క్ లేదు. నీ ల్యాండ్ నీకు కనిపిస్తుంది, రిజిస్టర్డ్, గవర్నమెంట్ రిజిస్టర్ చేసిన నీకు డాక్యుమెంట్ కనిపిస్తుంది. కాబట్టి దాంతో పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. ఎక్కడెక్కడి నుంచి ఇన్వెస్ట్ చేస్తారు? ఇక్కడున్న వాళ్ళే కాదండి, ఎక్కడో అమెరికాలో ఉన్న వాళ్ళు, మన ఎన్ఆర్ఎస్ కూడా దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్. ఇది అందరికీ తెలిసిన మాట అయినా ఆయన ఒక మాట అన్నాడు, ఈ ప్రపంచంలో 3 వంతులు వాటర్ సముద్రాలు, 1 వంతే ల్యాండ్. ఆ 1 వంతు ల్యాండ్లో కూడా మంచు పర్వతాల్లో ఉండలేము, ఎడారుల్లో ఉండలేము. సో లివింగ్ ఇది ఉన్నది చూసుకుంటే 20% కూడా ఉండదు, 15% ఉంటుంది భూమి. ఓకే. జనాభా విపరీతంగా పెరుగుతున్నారు సంవత్సరానికి ప్రపంచం అంతం మీద. రాబోయే రోజుల్లో ల్యాండ్కి డిమాండ్ పెరుగుద్ది అనేది ఒక నా ఆలోచన. అందుకని నా సేవింగ్స్ అన్ని కూడా ల్యాండ్సే కొంటాను. అంటే ఇవాళ కొనేసి రేపే అమ్ముదా ఉంటే రాదండి. అవునవునవును. ఏంటంటే కొనేసి అది ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టాం అని జాగ్రత్తగా చూసుకుంటే అది రేపు పిల్లలు చదువులకు వచ్చినా, పిల్లల పెళ్లిళ్ళ టైంకి వచ్చినా, లేకపోతే రేపు పొద్దున ఇల్లు కట్టుకోవాలన్నా, ఏది చేయాలన్నా అది 1కి 10 రెట్లు 20 రెట్లు పెరిగి ఉంటుంది.